భూలోకంలో మొదటి స్త్రీ పురుష రాజు అయిన మను శతరూపుడు 23,000 సంవత్సరాల పాటు కఠోర తపస్సు చేసి దేవుడిని వరంగా పొందిన ప్రదేశం నైమిశారణ్యం. ఈ నైమిశారణ్యంలో వేదవ్యాస మహాముని 6 గ్రంథాలు, 4 వేదాలు, 18 పురాణాలు రచించాడు. ఇక్కడ సూత మహాముని మొదట స్వామి సత్యనారాయణ కథను వివరించాడు. ఈ ఋషుల మహర్షి దధిచి తన అస్తిత్వాన్ని దానం చేశాడు. ఈ ఎముకలను బ్రష్ చేయడం ద్వారా వృత్రాసురుడు అనే రాక్షసుడిని సంహరించడం సాధ్యమైంది. ఎన్నో తీర్థయాత్రలు జరిగాయి. కాని నైమిశారణ్యం 88,000 మంది ఋషుల భూమి. ఇక్కడ భూలోక పుణ్యక్షేత్రాలన్నీ ఉన్నాయి. వేలాది జన్మల పుణ్యం ఒక కనుమ దగ్గర చేరినప్పుడు ఆ వ్యక్తికి మాత్రమే నైమిశారణ్యానికి వచ్చే భాగ్యం లభిస్తుందని చెబుతారు. నైమిశారణ్యంలో ఉన్న సైని ఆంధ్రభవన్లో బస చేయడానికి మంచి ఏర్పాట్లు ఉన్నాయి. స్వామి సత్యనారాయణ ఆరాధనా స్థలం దృశ్యం ఆంధ్రభోజనం యొక్క ఒక గది మరియు హాల్ ఉంది. లక్నో నుండి నైమిశారణ్యానికి దూరం 100 కిలోమీటర్లు. నైమిశారణ్యానికి రావాలంటే రైలులో వస్తుంటే లక్నోలోని ప్రధాన రైల్వే స్టేషన్ చార్బాగ్ మరియు ఐష్బాగ్. అక్కడి నుండి నైమిశారణ్యానికి రావడానికి 2 రకాల ఏర్పాట్లు ఉన్నాయి. ప్రభుత్వ బస్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. కైసర్బాగ్ బస్ స్టేషన్ నుండి నైమిశారణ్యకు ప్రతి గంటకు ప్రభుత్వ బస్సులు తిరుగుతాయి. దీని ఛార్జీలు వ్యక్తికి సుమారు 150 రూపాయలు. మీరు లక్నో నుండి నైమిశారణ్యానికి సైని ఆంధ్ర భవన్ ద్వారా కారును బుక్ చేసుకోవచ్చు. దీని ధర రూపాయలు 3,000. దీని ధర రూపాయి